నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. మరొక స్ట్రాటజీ సంస్థ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తన ఎగ్జిట్ పోల్ని మన ముందుకు తీసుకొచ్చింది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు ఈ సర్వే అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఫలితాలు ఎంత యాక్యురేట్గా ఉంటాయో చూడాలంటే డెఫినెట్గా 4వ తేదీ వరకు మనం వెయిట్ చేయక తప్పదు. కానీ 14th మే నుంచి 29th మే అంటే ఎగ్జాక్ట్లీ 13th మే పోలింగ్ అయింది. పోలింగ్ అయిన నెక్స్ట్ డే స్టార్ట్ చేశారు 29th. ఈరోజు 1 అంటే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి ఈసీ అంగీకరించినటువంటి రోజు. మొత్తం 14 నుంచి 29 వరకు అని అంటే 16 రోజుల పాటు పోలింగ్ తర్వాత చేసినటువంటి సర్వేలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 లోక్సభ నియోజకవర్గాల్లో వీళ్ళు సర్వే చేశారు. ఏమేమి ఏ అసెంబ్లీ స్థానాలు ఏ పార్టీలు గెలవబోతున్నాయి అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. పార్లమెంట్ల వారీగా ఇచ్చారు. మనం చూడొచ్చు, పార్లమెంట్ల వారీగా చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక్కసారి ఈ కౌంట్ చూసి మనం పార్లమెంట్ల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఎక్స్పెక్టెడ్ సీట్స్, ఎంపీ సీట్స్ కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 20 ఎంపీ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వైసీపీకి 5 ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే సీట్స్ 144 కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎమ్మెల్యే సీట్స్ 31 మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే వీళ్ళు కోరం ఏం పెట్టుకోలేదు, నేరుగా నంబర్ చెప్పేశారు. కొంత అటు ఇటుగా ప్లస్ ఆర్ మైనస్ అనేది చెప్పట్లేదు. చాలా సర్వే సంస్థలు ప్లస్ ఆర్ మైనస్ అది కావచ్చు లేదా ఇది కావచ్చు అని చెప్తూ ఉంటాయి. కానీ వీళ్ళు అలాంటిది ఏం పెట్టుకోలేదు, నేరుగా నంబర్ ఇచ్చేశారు. ఎంపీ సీట్లు 20 కూటమి, ఎమ్మెల్యే సీట్లు 144. ఎంపీ సీట్లు 5 వైసీపీ, ఎమ్మెల్యే సీట్లు 31. ఎందుకు ఇంతలా ఇచ్చారో అంటే నేరుగా నంబరే ఇచ్చారో అని అంటే కొన్ని సంస్థలు ఏం చేస్తాయంటే ఛాలెంజింగ్గా చెప్తూ ఉంటాయి అన్నమాట. మేము చెప్పిన నంబరే వచ్చే అవకాశం ఉంటుందని. కొంత 1, 2, 3 అటు ఇటుగా వచ్చినా కానీ దాదాపు దగ్గరగా ఇచ్చినట్టు కొంచెం యాక్యురేట్గా కూడా చూడొచ్చు. ఇక ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్స్ విషయానికి వస్తే ఎన్డీఏ 52% తీసుకుంటుంది, వైఎస్ఆర్సీపీ 41% తీసుకుంటుంది. అంటే ఓడిపోయినా కూడా 31 సీట్లు మాత్రమే వచ్చినా కూడా 41% ఓట్లు వైసీపీ తీసుకుంటుంది. అంటే 2019లో కూడా మనం చూసాం, తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైనా కానీ 39% ఓట్ షేర్ తీసుకుంది. అంటే ఓట్ షేర్ విషయంలో 11% తేడా ఉంది. కానీ సీట్స్ మాత్రం భారీగా సీట్స్ విషయంలో మాత్రం భారీ వ్యత్యాసం ఉంది. ఓట్ షేర్ విషయంలో 11% మనకి కనబడతా ఉంది. అంటే ఓట్ షేర్ రావచ్చేమో కానీ అంటే మెజారిటీలు 10,000, 15,000, 20,000 ఈ మోతాదులోనే ఉండే అవకాశం ఉందనేది ఓట్ షేర్ని బట్టి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ల వారీగా మొత్తం 25 పార్లమెంట్లు ఉన్నాయి. పార్లమెంట్ల వారీగా ఏ పార్లమెంట్లో ఏ అసెంబ్లీ స్థానాలు ఎవరు గెలుస్తున్నారు అనేది, అసెంబ్లీ స్థానాలు ప్లస్ పార్లమెంట్ స్థానాలు కూడా, లోక్సభ నియోజకవర్గాలు కూడా ఎవరు గెలుస్తున్నారు అనేది వివరంగా ఇచ్చారు ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్. శ్రీకాకుళం లోక్సభ కూటమి గెలవబోతోంది. నియోజకవర్గాల వారీగా చూస్తే శ్రీకాకుళం లోక్సభ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇచ్చాపురం, టెక్కలి, పలాస, పాతపట్నం, ఆమదాల వలస, శ్రీకాకుళం, నర్సన్నపేట 7 నియోజకవర్గాలు కూటమే గెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ 0, ఇండియా కూటమి 0, అదర్స్ 0. 7 నియోజకవర్గాలు కూటమే గెలుస్తోంది. ఇక విజయనగరం పార్లమెంటు విషయానికి వస్తే విజయనగరం పార్లమెంటు కూటమి గెలవబోతోంది. ఎచ్చర్ల, రాజాం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, విజయనగరం ఈ మొత్తం 6 నియోజకవర్గాల్లో ఒక్క చీపురుపల్లి మాత్రమే వైసీపీ గెలుస్తుంది, మిగతా 6 కూటమి గెలుస్తుందనేది పోల్ స్ట్రాటజీ, ఇది పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తుంది. అరకు లోక్సభ పరిధిలోకి వస్తే అరకు లోక్సభ వైసీపీ గెలుస్తుందని చెప్తుంది. పాలకొండ ఎస్టీ కూటమి గెలుస్తుంది. కురుపాం ఎస్టీ వైసీపీ గెలుస్తుంది. పార్వతీపురం ఎస్సీ వైసీపీ గెలుస్తుంది. సాలూరు ఎస్టీ కూటమి గెలుస్తుంది. అరకు లోయ వైసీపీ గెలుస్తుంది. పాడేరు ఎస్టీ కూటమి గెలుస్తుంది. రంపచోడవరం ఎస్టీ వైసీపీ గెలుస్తుంది. అంటే అరకు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా వైసీపీ 4 సీట్లు గెలుస్తుంది. ఎన్డీఏ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 3 సీట్లు గెలుస్తుంది. ఇండియా కూటమి లేదా అదర్స్ ఏమీ ఇక్కడ సీట్లు తీసుకునే అవకాశం లేదు. విశాఖ లోక్సభ పరిధిలో విశాఖపట్నం లోక్సభ స్థానం కూటమి గెలుస్తుంది. శాసనసభ నియోజకవర్గాలు మొత్తం 7 ఉన్నాయి. శృంగవరపుకోట టీడీపీ కూటమి, భీమిలి కూటమి, విశాఖ తూర్పు కూటమి, విశాఖ దక్షిణం కూటమి, విశాఖ ఉత్తరం కూటమి, విశాఖ పశ్చిమం కూటమి, గాజువాక కూటమి. అంటే
మొత్తం కూటమి 7 స్థానాలు విశాఖ పార్లమెంటు పరిధిలోని 7 స్థానాలు విశాఖ కూటమి గెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ 0, ఇండియా కూటమి 0, అదర్స్ 0. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే అనకాపల్లి పార్లమెంట్ని కూటమి గెలవబోతోంది. ఇందులో కూడా 7 నియోజకవర్గాలు ఉన్నాయి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో. చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట, నర్సీపట్నం మొత్తం 7కు 7 నియోజకవర్గాలు కూటమి గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ ఒక్క సీటు కూడా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో తీసుకోవట్లేదు. పార్లమెంట్ సీటు కూడా అనకాపల్లి కూటమి గెలుస్తుంది. కాకినాడ విషయానికి వస్తే కాకినాడ లోక్సభ సీటు కూడా కూటమి గెలుస్తుంది. ఇక్కడ నుంచి జనసేన కంటెస్ట్ చేస్తుంది. జనసేనది గెలిచే అవకాశం కనపడుతుంది కూటమిలో. మొత్తం 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు కూటమి గెలవబోతుంది. అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాకినాడ లోక్సభ పరిధిలో తుని, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట. వైఎస్ఆర్సీపీ ఒక్కటి కూడా ఇక్కడ గెలుచుకునే అవకాశం కనబడట్లేదు. రాజమండ్రి లోక్సభ సీటు కూటమి గెలవబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కూటమి గెలవబోతుంది. అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రాజమహేంద్రవరం రూరల్, కొవ్వూరు, తర్వాత నిడదవోలు, గోపాలపురం మొత్తం 7కు 7 ఇక్కడ కూటమి గెలుచుకునే అవకాశం ఉంది అనేది పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తోంది. అమలాపురం లోక్సభ పరిధిలో అమలాపురం లోక్సభ సీట్ కూడా కూటమి గెలవబోతోంది. రామచంద్రపురం, ముమ్మడివరం, అమలాపురం ఎస్సీ, రాజోలు ఎస్సీ, పీగన్నవరం ఎస్సీ, కొత్తపేట ఎస్సీ, మండపేట ఎస్సీ ఇక్కడ ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో మొత్తం కూటమే స్వీప్ చేయబోతోంది. 7కు 7 వైఎస్ఆర్సీపీ ఒక్కటి కూడా గెలవట్లేదు. ఇక నర్సాపూర్ లోక్సభ పరిధిలో నర్సాపూర్ లోక్సభ కూటమి గెలవబోతోంది. ఇక్కడ కూడా మొత్తం 7 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి గెలవబోతుందనేది పైనీర్ పోల్ స్ట్రాటజీ ఇస్తుంది. ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం అంటే దాదాపు ఈస్ట్ వెస్ట్లో దాదాపుగా స్వీప్ చేస్తుంది అన్ని పార్లమెంటు నియోజకవర్గాలు. విశాఖ మొదలు శ్రీకాకుళం కూడా 7 నియోజకవర్గాల్లో మొత్తం కూటమి గెలవబోతుందనేది ఈ సర్వే సంస్థ చెప్తోంది. ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏలూరు పార్లమెంట్ సీట్ని కూటమి గెలవబోతోంది. ఇక్కడ 6 మాత్రమే కూటమి గెలుస్తుంది. ఒక్క వైఎస్ఆర్సీపీ, పోలవరం మాత్రమే వైసీపీ గెలవబోతుంది. ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, చింతలపూడి, నూజివీడు, కైకలూరు మొత్తం కూటమి గెలవబోతుంది అనేది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఇక మచిలీపట్నం లోక్సభ పరిధిలో మచిలీపట్నం లోక్సభ కూటమి గెలవబోతోంది. గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, పామర్రు మొత్తం 7కు 7 నియోజకవర్గాలు మచిలీపట్నం లోక్సభ పరిధిలో లోక్సభతో పాటు 7 నియోజకవర్గాలు స్వీప్ చేసేస్తుందని అని పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తోంది. ఇక విజయవాడ లోక్సభ పరిధిలో విజయవాడ లోక్సభ కూడా కూటమి గెలవబోతోంది. తిరువూరు ఎస్సీ ఒక్కటి మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉందనేది ఈ సర్వే సంస్థ చెప్తోంది. విజయవాడ పశ్చిమం, సెంట్రల్, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట మొత్తం 6 నియోజకవర్గాల్లో మిగతా 6 నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతోంది. గుంటూరు లోక్సభ పరిధిలో గుంటూరు లోక్సభ సీటు కూటమి గెలవబోతోంది. తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, పత్తిపాడు, గుంటూరు పశ్చిమం, గుంటూరు తూర్పు మొత్తం 7కు 7 నియోజకవర్గాలు పార్లమెంటు పరిధిలో స్వీప్ చేయబోతోంది కూటమి. నర్సరావుపేట లోక్సభ స్థానాన్ని కూటమి గెలవబోతోంది. పెదకూరపాడు, చిలకలూరుపేట, నర్సరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల వీటిలో నర్సరావుపేట మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందనేది పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తుంది. మిగతా 6 నియోజకవర్గాలు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో కూటమి గెలవబోతోంది. బాపట్ల లోక్సభ పరిధిలో బాపట్ల లోక్సభ కూటమి గెలవబోతోంది. వేమూరు, రేపల్లె, బాపట్ల మాత్రమే వైసీపీ గెలవబోతోంది. పర్చూరు, అద్దంకి, తర్వాత చీరాల వైసీపీ గెలవబోతోంది. సంతనూతలపాడు కూటమి గెలవబోతోంది. మొత్తం బాపట్ల పరిధిలో 5 నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు కూటమి గెలవబోతోంది. 2 వైసీపీ గెలవబోతోందని ఈ పైనీర్ సర్వే సంస్థ చెప్తోంది. ఒంగోలు లోక్సభ పరిధిలో ఒంగోలు లోక్సభ కూడా ఇటు కూటమి గెలవబోతోంది. ఎర్రగొండపాలెం మాత్రమే ఇక్కడ వైసీపీ గెలిచే అవకాశం ఉందనేది పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తోంది. ఇది పోస్ట్ పోల్ సర్వే అన్నమాట. అంటే దాదాపుగా ఎగ్జిట్ పోల్, పోస్ట్ పోల్ అంతా అంటే 29 వరకు వాళ్ళు సర్వే చేశారు. ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఎగ్జిట్ పోల్స్ రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. దర్శి, ఒంగోలు, కొండేపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మొత్తం 6 నియోజకవర్గాలు ఒంగోలు లోక్సభ పరిధిలో కూటమి గెలవబోతోంది. ఎర్రగొండపాలెం మాత్రమే వైసీపీ గెలవబోతోంది. ఇక నెల్లూరు లోక్సభ పరిధిలో నెల్లూరు లోక్సభ సీట్ని కూటమి గెలవబోతోంది. మొత్తం 7 నియోజకవర్గాలు స్వీప్ చేయబోతోంది కూటమి. కందుకూరు, కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, ఉదయగిరి మొత్తం 7 నియోజకవర్గాలు నెల్లూరు లోక్సభ పరిధిలో కూటమి గెలవబోతోంది నెల్లూరు లోక్సభ సీటుతో పాటు.
ఇక తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం విషయానికి వస్తే తిరుపతి లోక్సభ సీటు కూటమి గెలవబోతోంది. సర్వేపల్లి, గూడూరు కూటమి, సూళ్లూరుపేట ఒక్క ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైసీపీ గెలవబోతోంది. సత్యవేడు వైసీపీ గెలవబోతోంది, ఇది కూడా ఎస్సీ కాన్స్టిట్యున్సీ. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి 5 నియోజకవర్గాలు కూటమి గెలవబోతుంది తిరుపతి పార్లమెంటు పరిధిలో. చిత్తూరు పార్లమెంటు పరిధిలో చిత్తూరు లోక్సభ స్థానాన్ని కూడా కూటమి గెలవబోతోంది. చంద్రగిరి నగరి కూటమి గెలవబోతోంది. గంగాధర నెల్లూరు వైసీపీ గెలవబోతోంది. చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ఈ 6 నియోజకవర్గాలు కూటమి గెలవబోతుంది. ఒక్క నియోజకవర్గం మాత్రమే వైసీపీ చిత్తూరు పార్లమెంటు పరిధిలో గెలుచుకునే అవకాశం కనబడుతుంది. ఇక రాజంపేట లోక్సభ పరిధిలో రాజంపేట లోక్సభ వైసీపీ గెలవబోతుంది అనేది పైనీర్ పోల్ స్ట్రాటజీ సంస్థ చెప్తోంది. రాజంపేట అసెంబ్లీ స్థానాన్ని మళ్ళీ కూటమి గెలుస్తుంది. కోడూరు, రాయచోటి, తమ్మలపల్లె ఈ 3 స్థానాలు వైసీపీ గెలవబోతోంది. పీలేరు, మదనపల్లె కూటమి గెలవబోతుంది. పొంగునూరు వైసీపీ గెలవబోతుంది. అంటే ఇక్కడ రాజంపేట పరిధిలో కాస్త ఎక్కువ స్థానాలే వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ సీట్లు గెలవబోతోంది. కేవలం కూటమి 3 స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనబడుతుంది. ఇక కడప లోక్సభ స్థానాన్ని వైసీపీనే గెలవబోతుందని ఇక్కడ పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తోంది. కడప లోక్సభ పరిధిలో బద్వేల్, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు కూటమిలోకి వెళుతుంది. ప్రొద్దుటూరు ఈ 4 నియోజకవర్గాలు వైసీపీ గెలవబోతోంది. మైదుకూరు, జమ్మలమడుగు, కడప 3 స్థానాలు కడప లోక్సభ పరిధిలో ఉన్న 7 స్థానాల్లో 3 కూటమి గెలవబోతోంది, 4 వైసీపీ గెలవబోతోంది. ఇక నంద్యాల లోక్సభ పరిధిలో నంద్యాల లోక్సభ స్థానాన్ని వైసీపీ గెలవబోతోంది. ఆళ్లగడ్డ, శ్రీశైలం కూటమి గెలుస్తుంది. నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల ఈ 3 నియోజకవర్గాలు వైసీపీ గెలవబోతోంది. నంద్యాల, బనగానపల్లె, డోన్ ఈ 2 నియోజకవర్గాలు ప్లస్ శ్రీశైలం, ఆళ్లగడ్డ మొత్తం నంద్యాల లోక్సభ పరిధిలో 4 కూటమి గెలవబోతోంది. వైఎస్ఆర్సీపీ 3 గెలవబోతోంది అనేది పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తోంది. కర్నూలు లోక్సభ పరిధిలో కర్నూలు లోక్సభ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది అంటుంది. కర్నూలు, పత్తికొండ కూటమి గెలవబోతుంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే కోడుమూరు ఎస్సీ వైసీపీ గెలవబోతుందని చెప్తోంది. ఎమ్మిగనూరు మళ్ళా కూటమి గెలవబోతుందని చెప్తోంది. మంత్రాలయం, అదోని, ఆలూరు ఈ 3 కూడా కర్నూలు లోక్సభ పరిధిలో వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. అంటే కర్నూలు లోక్సభ పరిధిలో 4 స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకోబోతుంది అంటుంది. ఎన్డీఏ కూటమి 3 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉందనేది పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తోంది. అనంతపూర్ లోక్సభ పరిధిలో అనంతపూర్ లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోబోతోంది. అనంతపూర్ లోక్సభ పరిధిలో ఒక్క సింగనమల ఎస్సీ నియోజకవర్గం తప్ప మిగతా 6 నియోజకవర్గాలు ఇక్కడ కూటమే గెలవబోతుంది అసెంబ్లీ స్థానాలు. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, అనంతపురం, కళ్యాణదుర్గం ఈ 6 నియోజకవర్గాల్ని కూటమి గెలవబోతుంది. ఒక్క సింగనమల మాత్రమే ఇక్కడ మిస్ అవుతుంది. ఇక హిందూపూర్ శాసనసభ పరిధిలో హిందూపూర్ శాసనసభ స్థానాన్ని కూడా తెలుగుదేశం కూటమి కైవసం చేసుకోబోతోంది. రాప్తాడు కూటమి, మడకశిర ఎస్సీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని చెప్తోంది. హిందూపూర్, పెనుగొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి ఇవన్నీ కూడా కూటమి గెలిచే అవకాశం ఉంది. హిందూపూర్ లోక్సభ పరిధిలో 6 కూటమి కైవసం చేసుకుంటాయని చెప్తోంది. వైఎస్ఆర్సీపీ ఒక్క సీటుకి పరిమితమయ్యే అవకాశం ఉందని చెప్తోంది. ఇది పైనీర్ పోల్ స్ట్రాటజీ మన ముందుకు తీసుకొచ్చిన ఎగ్జిట్ పోల్. మొత్తం 25 ఎంపీ స్థానాల్లో 20 స్థానాలు మొత్తం గంపగుత్తగా ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందనేది, టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉందనేది పైనీర్ పోల్ స్ట్రాటజీ చెప్తోంది. కేవలం 5 స్థానాలకు మాత్రమే వైసీపీ పరిమితమయ్యే అవకాశం కనబడుతుంది. మొత్తం ఎమ్మెల్యే స్థానాలు 144, ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ 31, 144 కూటమి గెలవబోతోంది. ఎన్డీఏ కూటమి 52% ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే వైఎస్ఆర్సీపీ 41% ఓట్ పర్సంటేజ్ తీసుకుంటుంది. ఇండియా కూటమి 4% తీసుకుంటుంది, అదర్స్ 3% తీసుకుంటుంది. మరి వీళ్ళు నంబర్స్ని ఇంత ఛాలెంజింగ్గా ఇచ్చారు కాబట్టి మరి ఇంతే ఛాలెంజింగ్గా ఫలితాలు వస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇంకొక 2-3 రోజులు ఓపిక పడితే బ్యాలెట్లో ఏముందో ఇంతే అక్యురేట్గా వస్తాయా లేదా తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.